కల్కి మరియు సలార్ మూవీస్ పెద్దగా హిట్ అయిన తర్వాత ప్రభాస్ మళ్ళీ పాన్ ఇండియన్ కింగ్ కిరీటాన్ని ధరించారు. ఐ డోంట్ థింక్ రాబోయే 3 సంవత్సరాల వరకు అతని దగ్గర ఉన్న ఈ కిరీటాన్ని ఎవరు కూడా తీసుకోలేరు. అసలు చెప్పాలంటే అతని స్టార్డమ్ ఎంత క్రేజీగా ఉందంటే మన దేశంలో ఉన్న కేవలం 2 స్టార్ మాత్రమే ఇలా ఉన్నారు. వాళ్ళు షారుఖ్ ఖాన్ అండ్ డార్లింగ్ ప్రభాస్. వీరిద్దరి దగ్గర 1000 కోట్లు దాటిన మూవీస్ దాదాపు 2 కంటే ఎక్కువగా ఉన్నాయి. ప్రభాస్ గారి 1000 కోట్ల మూవీస్ బాహుబలి 2 అండ్ కల్కి 2898 AD మూవీస్. అలాగే సలార్ మూవీ క్రేజ్ ని మనం 10 ఏళ్ల దాకా కూడా అసలు మన మైండ్ నుంచి తీయలేం. రెండవ కారణం 3 సంవత్సరాల వరకు ప్రభాస్ గారి మూవీ లైనప్ మామూలుగా లేదు. వీటితో ఇక ప్రభాస్ గారి పాన్ ఇండియన్ క్లౌన్ ని ఎవరు కూడా దొంగలించలేరు. వీడియోలో ముందుకు వెళ్లే ముందు మీకు డార్లింగ్ ప్రభాస్ గారి మూవీస్ లలో ఏ మూవీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం ఈ వీడియోలో ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రతి ఒక్క మూవీ ఒకదాని మించి ఒకటి ఉండబోతున్నాయి. అయితే మొదటగా మనం మోస్ట్ ఆన్సిటిపేట్ మూవీ అయిన స్పిరిట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీకి సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్టర్. ఈ ఒక్క రీజన్ వల్ల నేను ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఈ మూవీలో వైలెన్స్ అయితే భారీగా ఉండబోతుంది. సందీప్ రెడ్డి వంగ గారు ఇందులో ప్రభాస్ గారిని ఎలా చూపించబోతున్నాడు అంటే ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా చూడలేని విధంగా. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన ఎమోషన్ సీన్స్ ని కూడా చాలా డిఫరెంట్ గా తీస్తారు. ఈ మూవీలో ప్రభాస్ గారు ఒక వైలెంట్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. మిగతా వారి లాగా కాకుండా సందీప్ రెడ్డి వంగ గారు హీరోని చాలా స్ట్రాంగ్ గా చూపిస్తారు. అలాగే లీడ్ రోల్ లో హీరోయిజాన్ని మరియు విలనిజాన్ని కూడా చూపిస్తాడు. ఇప్పటి వరకు చూసిన మూవీస్ లలో ఉన్న పోలీస్ క్యారెక్టర్ లాగా ఇది కూడా ఉండబోతుంది అనుకుంటే మీరు తప్పు. మిగతా మూవీస్ లలో ముందు హీరో కరప్ట్ అయి ఉంటాడు, దాని తర్వాత అతను మారిపోయి మంచిగా ఉంటాడు. కానీ ఇందులో అలా కాదు. ఒక నిజాయితీ గల మోస్ట్ వైలెంట్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ గారిని చూడబోతున్నాం. సందీప్ రెడ్డి వంగ గారి స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన చిన్న పిల్లల కోసం మూవీస్ తీయరు. బేసిక్ స్టోరీ అసలు ఏంటో కూడా తెలియకుండా చేస్తారు. అలాగే మూవీ రిలీజ్ అయ్యే వరకు అందులో నటించే యాక్టర్ల పేరు కూడా మనకు తెలియవు. కానీ ఈ మూవీలో కొరియన్ యాక్టర్ డాన్ లీ అండ్ అదే విధంగా కియారా అద్వానీ లాంటి యాక్టర్స్ నటించబోతున్నారు అని పుకార్లు అయితే వస్తున్నాయి. ఈ మూవీ 2025 లేదా 2026లో రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ గారి నుంచి రాబోయే మరొక మూవీ ఫౌజీ. ఈ మూవీ స్టోరీ 1940కి చెందింది. అలాగే మనకు ఈ మూవీలో మనకు స్వతంత్రం రాకముందు ఏం జరిగిందో చూపించబోతున్నారు. ఇందులో ప్రభాస్ గారు ఒక బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. RRR మూవీలో రామ్ చరణ్ గారు ఎలా కనిపించారో అలా ఈ మూవీని హనురాఘోపుడి గారు తీస్తున్నారు. ఇంతకు ముందు ఈయన సీతారామం అనే హిట్ మూవీని తీశారు. సీతారామం లాగా లవ్ స్టోరీ ఉండబోతుందా లేదా బ్రిటిష్ తో యుద్ధ నేపథ్యంలో రాబోతుందా అనేది తెలీదు. RRR మూవీ లాగా మాస్ మసాలా మూవీ కాకపోయినా సీతారామం లాంటి లవ్ స్టోరీ మనకి చూడడానికి లభిస్తుంది. ఈ మూవీలో ప్రభాస్ గారికి తోడుగా హీరోయిన్ గా ఇమాన్వి అనే ఇన్ఫ్లుయెన్సర్ కనిపించబోతుంది. ఈ మూవీ ప్రత్యేకంగా ఉండడానికి ఇమాన్విని వేరే మూవీస్ లో నటించకుండా చేశారు. ఇమాన్వి తండ్రి పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్. ఆమెకి ఇది మొదటి సినిమా. ఈమె ఢిల్లీలో జన్మించింది మరియు కాలిఫోర్నియాలో చదువుకుంది. ఈ మూవీ 2026లో రాబోతుంది. ప్రభాస్ గారి నుంచి రాబోతున్న తర్వాత మూవీ రాజసాబ్. ప్రభాస్ గారి నుంచి రాబోతున్న హారర్ కామెడీ మూవీ. ఈ మూవీని మారుతి గారు తీస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సంజయ్ దత్ కూడా ఇందులో నటించబోతున్నాడు. అదే విధంగా భారీ బడ్జెట్ లో నిర్మించబడుతుంది. అయితే రాధేశ్యామ్ మూవీ లాగా కాకుండా ఉంటే చాలు. ఎందుకంటే రాధేశ్యామ్ తో ప్రభాస్ గారు ఎక్స్పెరిమెంట్ చేశారు. కానీ ఈ మూవీతో కూడా మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 10, 2025లో రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ గారి నుంచి రాబోతున్న మరొక మూవీ సలార్ 2. సలార్ మూవీ ఏ విధంగా హిట్ అయిందో మనకు అందరికీ తెలుసు. ఒకవేళ ఆ మూవీకి మిక్స్డ్ రివ్యూస్ రాకపోతే ఆ మూవీ ఖచ్చితంగా 2000 కోట్లు సంపాదించేది. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ గారు సలార్ మూవీ సరిగా తీయలేదు అని ఒప్పుకున్నారు. కానీ సలార్ 2 మూవీని ఇంకా బెటర్ గా తీయబోతున్నారు అని చెప్పారు. ఈ విధంగా చూసుకుంటే ఈ మూవీ ఖచ్చితంగా 2000 కాదు 3000 కూడా టచ్ చేయవచ్చు. ఈ మూవీలో శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, కొరియన్ యాక్టర్ అయిన డాన్ లీ కూడా ఇందులో నటిస్తున్నారు. సలార్ మూవీ ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచే స్టార్ట్ అవ్వబోతుంది. సలార్ 2 మూవీ కోసం ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పార్ట్ 1 చాలా బాగా నచ్చింది. వరుసగా ఫ్లాప్ లో ఉన్న ప్రభాస్ గారు ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చారు. అలాగే ఏ రేటెడ్ అయిన తర్వాత కూడా 700 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఈ మూవీ రిలీజ్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి చాలా కాలం ఉంది. ఎందుకంటే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గారితో డ్రాగన్ మూవీ తీస్తున్నారు. అయితే డ్రాగన్ మూవీ దాదాపు 2026 జనవరి 26కి వస్తుంది అని చెప్తున్నారు. సలార్ మూవీ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అవుతుంది. అంటే 2026లో చివర్లో రిలీజ్ కావచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి మూవీ యొక్క షూటింగ్ సగమైంది. అదే విధంగా సలార్ 2 మూవీని కూడా 2025లోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కల్కి 2898 AD 2. కల్కి మూవీకి
ఇది కంటిన్యూషన్ గా ఉంటుంది. కల్కి మూవీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని హాలీవుడ్ వరకు తీసుకెళ్లింది. హాలీవుడ్ వాళ్ళు కూడా ఈ మూవీని చూశాక తెలుగు ఫిలిం ఇండస్ట్రీని బాలీవుడ్ తో కాకుండా టాలీవుడ్ తో గుర్తించడం స్టార్ట్ చేసింది. కానీ ఇలాంటి మూవీ తీయడానికి డబ్బులైతే ఖర్చు అవుతాయి. డబ్బుతో పాటు ఎంతో సమయం మరియు శక్తి కూడా అవసరం. దీని ప్రకారం ఈ మూవీ ఖచ్చితంగా 3 సంవత్సరాల తర్వాత వస్తుంది. దాని ప్రకారం ఈ మూవీ 2025 లోపు రావచ్చు. ఈ మూవీకి అంత సమయం ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మరోసారి హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీ తీయడానికి ఖచ్చితంగా చాలా సమయం పడుతుంది. లేటుగా వచ్చిన లేటెస్ట్ గా ఈ మూవీ రికార్డులన్నీ కూడా సృష్టిస్తుంది. పార్ట్ 1 కంటే కూడా ఈ మూవీ ఇంకా భారీగా రాబోతుంది. మిగతా ఫిలిం మేకర్స్ లాగా పార్ట్ 1 హిట్ అయితే పార్ట్ 2 తీసామనేటట్టు ఈ మూవీస్ లేవు. ఈ మూవీస్ కి పార్ట్ 2 తీయడానికి ప్రాపర్ రీజన్స్ ఉన్నాయి. దీంతో పాటు మంచు విష్ణు గారి కన్నప్ప మూవీలో కూడా ప్రభాస్ గారు చిన్న కామియో రోల్ చేయబోతున్నారు. ఈ మూవీస్ అయితే కన్ఫర్మ్ గా వస్తాయి అని మనకు తెలుసు. కానీ ఇంకా ప్రభాస్ గారి చాలా మూవీస్ అనౌన్స్మెంట్ అయ్యాయి. అవి ఎప్పుడు వస్తాయో తెలీదు. కానీ మార్కెట్ లో వీటి గురించి రూమర్స్ అయితే చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో ఉన్న అతిపెద్ద రూమర్ ఏమిటంటే బాహుబలి పార్ట్ 3. ఈ మూవీ ఎప్పుడు వస్తుందో తెలీదు. కానీ ఈ మూవీ గురించి చాలా కాలం నుండి మాటలైతే జరుగుతున్నాయి. మేకర్స్ కూడా బాహుబలి 3 ని తీయాలి అనుకుంటున్నారు. అప్పటి వరకు ఈ మూవీ పాన్ ఇండియాతో పాటుగా పాన్ వరల్డ్ రికార్డులన్నీ కూడా ఒక్కసారిగా ధ్వంసం చేస్తాయి. 1200 కోట్ల బడ్జెట్ తో మూవీ తీస్తున్నారు. రాజమౌళి గారు తర్వాత మూవీ ఎవరితో చేస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ ఆయన త్రిబుల్ ఆర్ పార్ట్ 2 తీస్తారా, లేదా మహాభారతంపై వర్క్ చేస్తారా, లేదా బాహుబలి 3 తీస్తారా అనేది తెలియదు. ఒకవేళ బాహుబలి 3 మూవీ వస్తే ఇంకా దానికి ఆకాశమే హద్దు ఉంటుంది. ప్రభాస్ గారు ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్. అలాగే ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా గ్లోబల్ వైజ్ గా మంచి గుర్తింపు పొందారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరొక మూవీ వస్తే ఇక దానికి ఉన్న హైప్ ని మనం చెప్పనవసరం లేదు. ఈ మూవీతో పాటుగా లోకేష్ కనకరాజ్ గారితో ఒక మూవీ ఉండబోతుంది అని చెప్తున్నారు. లోకేష్ కనకరాజ్ గారు ప్రభాస్ గారితో ఒక మూవీ తీయబోతున్నారు. కానీ ఇది ఎల్సీలో పార్ట్ కాదు. ఎందుకంటే ఇది ఒక మైథాలజికల్ మూవీ. ఈ మూవీ హిందూ హిస్టారికల్ మూవీగా రాబోతుంది. ఇందులో ప్రభాస్ గారు రావణాసుడిగా నటించబోతున్నారు. ఈ మూవీతో పాటుగా ఆయన ప్రశాంత్ వర్మ గారి మూవీలో నటించబోతున్నారు అనే రూమర్ అయితే దేశవ్యాప్తంగా వ్యాపిస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే పీవీసీయూ అనేది ఒక పెద్ద యూనివర్స్ అయిపోతుంది. ఎందుకంటే ప్రభాస్ గారి లాంటి యాక్టర్ పీవీసీయూలో నటిస్తే ఇక ఈ యూనివర్స్ కి పబ్లిసిటీ అనేది అమాంతంగా పెరిగిపోతుంది. ఈ మూవీ వచ్చే వరకు ప్రభాస్ గారు గ్లోబల్ వైజ్ గా గుర్తింపు పొందుతారు. అలాంటప్పుడు ఈ యూనివర్స్ కి కూడా గ్లోబల్ వైజ్ గా పేరు వస్తుంది. అయితే ఫ్రెండ్స్, మీకు మరొక మూవీ గురించి చెప్పడం మర్చిపోయా. అది టీ సిరీస్ భూషణ్ కుమార్ గారు నిర్మించే మూవీ. ఇది భారీ బడ్జెట్ మూవీ అవ్వబోతుంది. వార్ మూవీని తీసిన సిద్ధార్థ్ ఆనంద్ గారు ఈ మూవీని తీయబోతున్నారు. వార్ మూవీ హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది. సాహో మూవీలో ప్రభాస్ గారు స్టైలిష్ గా యాక్షన్ సీన్స్ చేశారు. ఈ కాంబినేషన్ ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. సాహో మూవీలో మనం మిస్ అయిన మ్యాజిక్ ని ఈ మూవీతో చూడబోతున్నాం. వీటితో పాటు హోమ్లీ ప్రొడక్షన్ ప్రభాస్ గారిని 3 సినిమాలో నటించే విధంగా సైన్ చేసుకుంది. అందులో ఒకటి సలాటు మూవీ అయితే మిగతా 2 మూవీస్ ఏవో ఇప్పటి వరకు చెప్పలేదు. అదే విధంగా ప్రశాంత్ వర్మ గారితో మరియు సందీప్ రెడ్డి వంగ గారితో హోమ్లీ ప్రొడక్షన్ వర్క్ చేయబోతుంది. ఒకవేళ ప్రభాస్ గారి మూవీస్ వస్తే వీళ్ళతోనే రావచ్చు. ఇది కనుక వర్క్ అయితే సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ లో ప్రభాస్ గారు 2 మూవీస్ చేయబోతున్నారు అని తెలుస్తుంది. అయితే ఇది ఫ్రెండ్స్ ప్రభాస్ గారి నుంచి వచ్చే మూవీస్. వీటిలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? అదే విధంగా మీరు ప్రభాస్ గారి డైహార్డ్ ఫ్యాన్ అయితే లవ్ యూ డార్లింగ్ ప్రభాస్ అని కామెంట్ చేయండి. ప్రభాస్ అంటే ఒక పేరు కాదు, ఒక ప్రత్యేకమైన ఎమోషన్. ఈ వీడియోని మీకు తెలిసిన ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి షేర్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.